ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఓడిమై ట్రిప్ ద్వారా ట్రిప్ వచ్చేవి ఆల్మోస్ట్ అందరూ వారియర్స్ అనుకుంటారు. ఇక్కడ ఎంతమంది వచ్చారు ఫస్ట్ టైం? కరెక్ట్గా ఎత్తండి, పర్లేదు. ఇదంతా వీడియోలో కనబడిస్తుంది. ఓకేనా? అందరూ ఇక్కడ అందరినీ ఒకసారి అందరూ ఫస్ట్ టైం అందరూ వచ్చారు. నా ఫోటో బాగా తీయండి సార్. ఫస్ట్ టైం ఫ్లైట్ అందరూ ఆల్మోస్ట్ వెరీ గుడ్. సో అందరూ కూడా ఇంటర్నేషనల్ ట్రిప్కి మొట్టమొదటిసారిగా బిఎంవైటీ ద్వారా రావడం జరిగింది. కరెక్టా ఫ్రెండ్స్? బిఫోర్ దట్ బిఎంవైటీలో సో ఎవరైనా కూడా మనము థాయిలాండ్కి వస్తామని అనుకున్నామా? లేదు కదా. అంటే ఎక్స్పెక్టేషన్ లేదు. ఫ్లైట్ వెళ్ళిపోతుంటే ఆటో కనిపిస్తుంది. చూడుకోవడం మీద అంతే కదా. ఉంటుంది, కోరిక అయితే అందరికీ ఉంటుంది. వెళ్ళొచ్చు. నేనేమంటే బిఎంవైటీ ద్వారానే కాదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ మనకు ఒక ఆపర్చునిటీ అనేది వచ్చింది. ఆ ఆపర్చునిటీ ఎలాగ వచ్చింది? బిఎంవైటీ ద్వారా తీసుకోవడం జరిగింది. కరెక్టా? ఈ ఎంప్లాయర్స్ ఎవరైతే మీకు చెప్పి సార్ ఇక్కడికి వస్తే ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, మీకు ఒక మంచి కెరీర్ ఉంది, ఒక వండర్ఫుల్ లైఫ్ ఉంది, మీ డ్రీమ్స్ క్లియర్ చేసుకుంటారని అందరూ చెప్పారు కదా. సో అది నమ్మి ఎవరైతే వర్క్ చేశారో, ఆ మాటలు నమ్మి ఎవరైతే వర్క్ చేశారో, అంతే కదా, డ్రీమ్స్ కమ్స్ ట్రూ అంటారు. మీరు ఏదైతే కళలు ఉన్నాయో అది సార్థకత చేసుకోవడానికి బిఎంవైటీ ప్లాట్ఫామ్ అందరికీ ఉపయోగపడేది. ఓకేనా? షూర్. రెస్పాన్స్ వస్తే మనకి ఎట్లా ఉంది? ఫీడింగ్ ఇస్తున్నాం మేము. చెప్పేది 100% సార్. ఎవరైనా మాట్లాడుకోండి. అలాగా సో ఇలాగ మనకు అందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ లో వారియర్ అయితే కరెక్ట్. అందరూ వారియర్ అయితే ఏమేమి వస్తుందని చెప్పారు? ఫస్ట్ 25,000 రూపాయల ప్రోడక్ట్ ప్రతి నెల 25,000 ప్రోడక్ట్ అందరికీ వచ్చిందా? క్రైటీరియా బేస్ చేసుకొని ఇస్తారు. ఫస్ట్ వారియర్ అయిందా? అందరికీ పంపించారు. రాకపోయినా కూడా వస్తుంది. క్లియర్. రెండవది 10,000 కాయిన్స్. సో ఇవి కూడా అందరికీ వచ్చాయి. ఎవరి మంత్ 400 లెక్కన 25 మంత్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో రెండు. నెక్స్ట్ ఇంకో కమిట్మెంట్ ఏంటి? ఆ పిన్ ఫ్రాంచైజ్. సో అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ చెప్పినట్టు యాజ్ ఎ వారియర్గా మీ ప్రాంతాల్లో మీరు అనుకూలంగా పిన్ ఫ్రాంచైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా ఫుల్ఫిల్. అన్నిటికంటే మించి ఇంకేంటి? థాయిలాండ్ ట్రిప్. కరెక్ట్ కదా? నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను నా 25 ఇయర్స్లో నేను థాయిలాండ్ రావడం ఇది 4th టైం. బట్ ఫస్ట్ టైం బిఎంవైటీ ద్వారా రావడం ఫస్ట్ టైం. బిఎంవైటీ ద్వారా రావడం ఫస్ట్ టైం. కానీ అది నా నెట్వర్క్ కెరీర్లో 4th టైం నేను థాయిలాండ్ రావడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా నాకు కూడా మీతో పాటు సరికొత్తగా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రియల్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు వెళ్ళిన థాయిలాండ్ ట్రిప్ వేరే. ఇప్పుడు నాకేంటంటే థాయిలాండ్కి వచ్చినా కూడా మన హైలైట్స్ ఏంటంటే మన ఫుడ్ ఉందా లేదా? మన ఫుడ్డే ఉంది సార్. ఇక్కడ కొంతమంది నెగిటివ్గా తీసుకోవద్దండి సార్. థాయిలాండ్కి పోయినా మన ఫుడ్ అంటారు. కానీ నిజంగా మేము నిన్న బయటకు వెళ్ళి మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ తినలేకపోయినా, మధ్యాహ్నం అయితే లంచ్ మొదలేసి వచ్చాం. ఇండియన్ బ్రెడ్ అని ట్రై చేస్తాం నైట్. దానిలో ఏదో పెట్టుకున్నారు. అవునవును. అట్లాగా చెప్పుకుంటా పోతే అసలు తినడానికే కాదు. అసలు మేము అవన్నీ అప్పుడు అడ్జస్ట్ అయి తిన్నాం. అడ్జస్ట్ అయిన తిండి విషయంగా. నెక్స్ట్ అకామిడేషన్ పరంగా కూడా ఒక మంచి అకామిడేషన్ మనకి అందరు కూడా సఫిషియెంట్గా. రూమ్కి 2 మాత్రమే ఉన్నారు ఇక్కడ, 3-4 లేరు. చాలా 3-4 అకామిడేట్ చేయడం జరుగుతుంటారు. సో అన్నీ కూడా కంఫర్ట్గా ఉంది మనకి. కరెక్టా? ఇట్లాగైతే నేను మాట్లాడుతున్నాను. సో అలాగా సో కంఫర్ట్ విషయంలో కానీ అన్ని రకాలుగా కానీ అన్నిటికంటే మించి నేను చెప్పబోయేది ఏంటంటే మీరందరూ కూడా థాయిలాండ్కి రావడమే కాదు, థాయిలాండ్లో మన కంపెనీ యొక్క ఇంటర్నేషనల్ ఆఫీస్ని చూడడం జరిగింది. కరెక్టా? చాలా నెంబర్ 1 పాయింట్. ఇవన్నీ కాదు, మన గవర్నమెంట్ చూడండి. మన కల్లారా మనం చూసాం. ఇప్పుడు మన హోటల్కి వెళ్తున్నామా? అది మన హోటల్, గవర్నమెంట్ హోటల్ అది. సో దాంట్లో మన ఆఫీస్ ఉంది 5th ఫ్లోర్లో. చాలా మంది చూడకపోతే ఈరోజు పోయి విజిట్ చేసినాడు. అంటే మనకు కూడా సూరత్లో ఒక ఆఫీస్ ఉంది. ఓకేనా? సూరత్లో ఆఫీస్ ఉంది. మనకు ఇంటర్నేషనల్ ఆఫీస్ వచ్చేసి థాయిలాండ్లో ఉంది. పక్కన ఇవన్నీ మన కల్లారా చూసాం కదా. అన్ని ఆఫీసెస్ అన్ని కూడా సక్రమంగా ఉంది. అలాగే ఎండి గారిని చూశారు కదా. ఎలాంటి వ్యక్తి సార్?
నిజంగా చెప్పండి. అంటే ఎండి అంటే కోటు సూటు బూట్ మేము అట్లా చూసాం ఎండి అది దొరకడమే కష్టం. కానీ ఇక్కడ ఏమైందంటే ఎండి గారు ఏంటంటే ఎప్పుడు చూసి ఆడే తిరుగుతారు. అంటే అది ఒక వాల్యూ లేకుండా అయిపోయింది రియల్ గా చెప్పాలంటే. ఎండి అంటే క్రియేట్ చేసుకుంటారు జనరల్ గా, కానీ నాకు నచ్చింది ఏంటంటే ఆయన ఎలాంటి క్రియేటివిటీ లేకోకుండా ఓపెన్ హార్ట్ తోటి ఏం చేయగలుగుతాడో రియాలిటీ తోటి ఉన్నాడు ఆ మనిషి. కరెక్టా? రియాలిటీతో ఉన్నారు ఆయన. కాబట్టి నిజంగా అందరూ హ్యాట్సాప్ టు ఎండి అని. మేమందరూ కూడా ఈరోజు కంటిన్యూ అవుతున్నామంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, కానీ కంటిన్యూ అవుతున్నామంటే రైట్ ఎండి ఉన్నాడు ఈ కంపెనీకి, మంచి విజన్ ఉంది, కానీ ఖచ్చితంగా తీసుకెళ్తాడు. నైట్ కూడా నేను సపరేట్గా మాట్లాడాను, చాలాసేపు మాట్లాడాను. కేవలం ఆయన విజన్ సార్, నేను నిజంగా ఎంతో చేయడానికి వచ్చాను వర్క్. నేను పిల్లలు మా అమ్మాయి అబ్బాయి బతకడానికి అయితే నాకు బాగానే ఉంది. కానీ ఇంకేదో క్రియేట్ చేయాలి. నేను కూడా ఒక నెట్వర్కర్గా ఉన్నా, దాదాపు 30 ఏళ్ళు నేను కూడా నెట్వర్క్లో ఉన్నా కాబట్టి నేను క్రియేట్ చేయాలి. కాబట్టి సంథింగ్ నేను చేస్తాను, 100% చాలా వండర్ఫుల్గా తీసుకుపోతానని కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఈ కాన్ఫిడెన్స్ తోటి సో మేము ఏంటంటే యాజ్ ఎ గోల్డ్ క్లబ్ మెంబర్స్ ఎవరైతే ఇక్కడ వచ్చిన్నారో ఈ ట్రిప్లో, దాదాపు మనకు గోల్డ్ క్లబ్ మెంబర్స్ ఈరోజు మోర్ దాన్ 30+ ఉన్నారు. ఈరోజు 30+ ఉన్నారు. కానీ ఈరోజు మీతో పాటు దాదాపు 12 మంది గోల్డ్ క్లబ్ 12-13 మంది గోల్డ్ క్లబ్ మెంబర్స్ మీతో పాటు కూడా ఉండడం జరిగింది. సో దాంట్లో అక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనకు కోయిన్సింగ్ హోటల్లో చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ నేను మన శ్రీనివాస్ గారు, బలగం గారు, మన బిఎస్ గారు, ఇంకెవరు కేఎన్ఆర్, తులసిరాము, వీళ్ళందరూ ఏంటంటే నేను ఆ టీం కదా అనుకుంటున్నాను. రెడ్డప్ప గారు, అలాగా ఎవరైనా ఉన్నారా? దాసరి శంకరయ్య గారు, ఎక్కడ ఆయన పిలిచకూడదా? దాసరి శంకరయ్య గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా 12 మంది ఉన్నారు. సో నిన్న మేమందరూ కూడా ఏంటంటే గత 3 రోజుల నుంచి మీరు గమనిస్తున్నారో లేదో, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము వెళ్ళిపోతున్నాం. అక్కడ ఎండి గారిని కలుస్తున్నాం. మార్నింగ్ నుంచి డిస్కషన్స్, ఈవినింగ్ నుంచి మళ్ళీ నైట్ 9 వరకు డిస్కషన్ చేస్తూనే ఉన్నాం. మీ అందరూ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఏంది వీళ్ళపై మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది. కరెక్ట్ కదా సార్? మీరు అందరూ వచ్చారు, ఈరోజు వారియర్గా వచ్చారు. నెక్స్ట్ మనం పోయిన తర్వాత మన కెరీర్ ఏంది, మనం ఏం చేయాలి? ఇది వచ్చినాం, ట్రిప్ కంపెనీ ఇచ్చేసింది, ప్రొడక్ట్ ఇచ్చేసింది, వెళ్ళి ఖాళీగా ఉందామా అనేది ఉందా, లేదు కంపెనీలో మనం ఇంకా వారియర్గా ఉండి సో కంపెనీలో మనం డెవలప్ అయ్యి ఇంకా ఇప్పుడు ఎవరైతే గోల్డ్ ఉన్నారో, ఎవరైతే ఇంకా ప్లాటినం ఉన్నారో, ఇంకా మ్యాక్సిమం మనం కూడా రీచ్ కావాలో వద్దా? కావాలంటే ఇంకొద్దిగా మనకు కావాలి, ఇంకొద్దిగా డెవలప్మెంట్స్ కావాలి. కరెక్టా? ఆ డెవలప్మెంట్స్ గురించి మేము అందరూ కూడా మాట్లాడడం జరిగింది గత 3 డేస్ నుంచి. సో ఈ 3 డేస్లో మనకు మ్యాక్సిమం నిన్నటికి మాకు ఒక మంచి అవుట్పుట్ వచ్చింది. మీ దగ్గర మేము మాట్లాడాలంటే మనమే కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఓకేనా? చాలా మంది అడుగుతుంటారు, మా గోల్స్ చెప్తున్నారు అందరూ, సార్ అందరూ అడుగుతున్నారు ఏం చెప్పాలి, ఏం కన్వే చేయాలని. కానీ నిన్నటి వరకు కూడా మాకు కూడా ఇంకా అంటే మేము అనుకున్న మేము ఇచ్చిన క్వశ్చన్స్కి ఇంకా కంప్లీట్గా ఎండి గారి నుంచి సమాధానం రాలే. నిన్నటికి ఫైనల్గా నిన్న నైట్ మళ్ళీ మీటింగ్ తోటి మ్యాక్సిమం అంటే ఒక మంచి ఉత్సాహంగా, ఒక పాజిటివ్గా మనం చేయొచ్చు అనే ఒక నమ్మకంతో ఈరోజు వచ్చాం. కాబట్టి అది మీతో షేర్ చేసుకున్నాను. కరెక్టా? మంచి మీటింగ్ అయినా ఇప్పుడు ఇలాగ ఎక్కడైనా చేస్తారా మీటింగ్? ఇది మన ఫ్యామిలీ అందరూ ఎంత క్యూరియాసిటీగా చూడండి. ఆ సార్ చూడండి, ఆయన ఒకసారి క్లాప్స్ కొట్టండి సార్, ఎంత రిలాక్స్డ్గా వింటున్నారు చూడండి. నిజంగా రైట్ నిజం. కాబట్టి ఫ్రెండ్స్, కాబట్టి ఒక మంచి అట్మాస్ఫియర్లో మనం ఈరోజు ఈ అప్డేట్స్ని జస్ట్ ఏమైతే అప్డేట్స్ ఉన్నాయో జస్ట్ మేము మీతో షేర్ చేయదలుచుకున్నాం. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో నెంబర్ 1 ఏంటంటే ఫ్రెండ్స్, నెంబర్ 1 అప్డేట్ అంటే మెయిన్ అప్డేట్. నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈ అప్డేట్ కోసం నేను మాట్లాడుతూనే ఉన్నాం, మేమందరం మాట్లాడుతూనే ఉన్నాం. ఫైనల్గా ఏంటంటే దానికి ఒక కంక్లూడ్ వచ్చింది. అదేంటంటే మీ అందరికీ కూడా ఏదైనా సమస్య ఉంది ఎవరితో చెప్తారు? అప్లైర్తో చెప్తారు. అప్లైర్ అంటే ఇంకా లాస్ట్ గోల్డ్ లెవెల్కి పోతారు. కరెక్టా? మళ్ళీ గోల్డ్కి సమస్య ఉందనుకోండి, ఎవరితో చెప్తారు? గోల్డ్కి సమస్య ఉందంటే ఎవరితో షేర్ చేసుకుంటారు? ఈ కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఎండి గారిని మాట్లాడలేము, అందరూ మన జీవికే గారికి చెప్పలేము. కరెక్టా? ఆయన ఒకటే కదా, ఆయన ఒక్కడే కదా. అదే ఆ సిస్టంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దాని నుంచి మీరు ఇచ్చిన కొర్రీలకి అన్నిటికీ కూడా చాలా లేటుగా రావడం, కన్ఫ్యూజన్ కావడం, ఇవన్నీ ఉన్నాయి. చాలామంది ఇక్కడ డిసప్పాయింట్ కావడానికి ఏంటంటే ఇక్కడే సార్ మేము చెప్తే ఎవరు పట్టించుకోవట్లేదా అని ఉంది. కరెక్టా? సో కాబట్టి నేను ఎండి గారితో ఆల్ గోల్డ్స్ మీ అందరూ రిప్రజెంటేటివ్స్, మీ టీంలో ఎవరైతే వారియర్స్ ఉన్నారో వాళ్ళ గోల్డ్ క్లబ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కంపెనీ ఏం చేసిందంటే నిన్న ఆల్ గోల్డ్ క్లబ్ మెంబర్స్కి డైరెక్ట్గా కంపెనీకి యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? మంచి పాయింట్ అయితే కొట్టండి, నాకు తెలుస్తుంది.
ఇంకేమన్నా కావాలన్నా కరెక్టా. సో డైరెక్ట్గా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్గా మీరు పోస్ట్ చేయండి వాట్సాప్లో, ఇక్కడ ఫోన్ ద్వారా చెప్పండి. సో ఇదేంటంటే ఆల్ గోల్డ్స్ వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. దీంట్లో మెయిన్ మనకి ఏంటంటే ఇంకొక గుడ్ న్యూస్ అంటే ఆల్ గోల్డ్స్ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది చాలా మందికి. కరెక్టా, మనమందరూ తెలుగు వాళ్ళమే, తెలుగులో అనర్గళంగా బ్రహ్మాండంగా మాట్లాడతాం. ఇతర లాంగ్వేజ్ అంటే కొంచెం ప్రాబ్లం ఉంది. ఓకే, దాని నుంచి మా వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. డైరెక్ట్గా అందరూ చెప్పగలిగే సమర్థులే, అందరూ గోల్డ్ అయ్యారంటే ఆశామచ్చే వ్యక్తులు కాదు. కానీ ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం వలన కన్వే చేయలేకపోతున్నారు. కాబట్టి నిన్న ఏం చేశామంటే ఆల్ గోల్డ్ క్లబ్ మెంబర్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ని ఫామ్ చేసి దాంతోపాటు ఒక 10 లాంగ్వేజ్లు ఉండే ఒక వ్యక్తి ఎంత 10 లాంగ్వేజెస్ వికాస్ శెట్టి అని ఆయన 10 లాంగ్వేజెస్ వస్తారు. సో మీకు అందరికీ ఏం కావాలి, ఎన్ని లాంగ్వేజెస్ వస్తే మాకేం సార్ తెలుగు వస్తుందా, ఇదే కదా. అంటే తెలుగు వస్తుంది, కన్నడ వస్తుంది, తమిళ్ వస్తుంది, నెక్స్ట్ నార్త్ లాంగ్వేజ్ వస్తుంది, అన్ని లాంగ్వేజెస్ వస్తుంది. కరెక్టా, అలాంటి వ్యక్తిని ఆల్రెడీ హైర్ తీసుకున్నారు. ఆయన కూడా ఒక మంచి లీడరే, ఎక్స్పీరియన్స్ ఉండే పర్సనే, నెట్వర్క్ నాలెడ్జ్ ఉన్న పర్సన్. మీకు ఇది ఇంకొక ప్లస్ పాయింట్. ఏమీ తెలియని కూర్చోబెట్టామనుకో మీ ప్రాబ్లం వాడికి అర్థం కాదు, అతను ఎట్లా క్లియర్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే నెట్వర్క్లో తలపండిన వ్యక్తి మనకు కస్టమర్ కేర్ ఇన్ఛార్జ్గా కంపెనీ ఆల్రెడీ అపాయింట్ చేశారు. సో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా కమిటీ గారు వచ్చిన 1 వీక్ లోపల, మ్యాక్సిమం 1 వీక్ లోపల కస్టమర్ కేర్ అనేది మనకు క్లియర్ అయిపోద్ది. ఆ సమస్య అంటే కస్టమర్ కేర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సార్. ఓకేనా. సో దాంతోపాటు ఆ గ్రూప్లో మన వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, కంపెనీ యొక్క వైస్ ప్రెసిడెంట్ ధర్మకత్రి గారు కూడా ఉంటారు, అలాగే మన ఎండి గారు కూడా ఉంటారు. ఈ ముగ్గురు కూడా ఉంటారు. సో ఇదేమవుతుందంటే డైరెక్ట్గా వెళ్ళిపోద్ది వాళ్ళకి. సో అక్కడ నుంచి మనకు విత్ ఇన్ షార్ట్ టైంలో మోస్ట్ మేము ఏం చెప్పండి 24 అవర్స్ లోపలే ఇమ్మీడియట్గా ఇన్స్టంట్గానే, కొన్ని ఇన్స్టంట్గా అయిపోతాయి, కొన్ని కానివైతే ఒక 24 అవర్స్లో క్లియర్ చేయాలి అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ అందరికి కూడా సమస్య అనేది క్లియర్ అవుతుంది. ఇది బాగుందా? మెయిన్ ప్రాబ్లం రెండో పాయింట్ ఇది. ఓకే, ఇది మెయిన్ మనకు కొద్దిగా అవాంతరాలు రావడానికి కారణం ఇది ఉంది. సో దీన్ని క్లియర్ అయింది. రెండో పాయింట్ ఏంటి అంటే అందరూ కూడా దస్కాదం చేస్తున్నారు. కరెక్టా, మ్యాక్సిమం పీపుల్ దస్కాదం చేస్తున్నారు. ఈ దస్కాదంలో కూడా ఏమైందంటే ఆ డిస్ట్రిబ్యూషన్లో మనకు ప్రాబ్లం ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో మనకు ప్రాబ్లం ఉంది. సో కాబట్టి ఆ దస్కాదం డిస్ట్రిబ్యూషన్ కోసం కంపెనీ ఏం చేస్తుందంటే మొన్న ఏం చేశారంటే అందరూ కలిపి ఒక చోటు పంపించేశారు. అనేది కన్ఫ్యూజన్ అయింది, ఎవరికి ఏమి ఇవ్వాలి ఏంటి, చాలా కన్ఫ్యూజన్. అలా కాకుండా దస్కాదం ఎవరైతే ఈరోజు కంప్లీట్ చేశారనుకోండి, ఈ దస్కాదం కిట్స్ అనేటివి రేపటి నుంచి ఎవరైతే అచీవర్ ఉన్నారో వాళ్ళకి నేరుగా వెళ్ళిపోదు, నేరుగా కన్ఫ్యూజన్ లేదు, డైరెక్ట్ అంతే అచీవర్, డైరెక్ట్ అచీవర్ విత్ ఇన్. ఈ రోజు అయింది, ఈ రోజు ఎంతమంది దస్కాదం అయ్యారు, 100 మంది అయ్యారా, 200 మంది అయ్యారా, రేపే డిస్పాచ్ స్టార్ట్ చేస్తారు. అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మనకు దస్కాదం వస్తుంది. అచీవర్ ఏంటంటే నాకు విత్ ఇన్ వీక్ లోపల, మాక్సిమం అనుకోండి విత్ ఇన్ వీక్ లోపల ఐ గాట్ మై ప్రొడక్ట్ అనేది ఒక కాన్ఫిడెంట్ అనేది క్రియేట్ అవుతుంది. కరెక్టా, సో ఇమ్మీడియట్ సెటిల్మెంట్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇది బాగుంది కదా. రెండవది అలాగే వారియర్ కూడా మీ క్వశ్చన్ లాస్ట్ అడగండి. రెండవది, ఎందుకంటే ఇక్కడ ప్రతి పాయింట్ చెప్తుంది. రెండవది వారియర్స్, యాజ్ ఎ వారియర్స్కి అనే మనం చెప్పాం ఏమేమి ఇస్తారనేది. కరెక్టా, దీంట్లో మనకు ప్రొడక్ట్ అనేది ఉంది. ఎంత ప్రొడక్ట్, మంత్లీ 25,000 ప్రొడక్ట్. మరి వారియర్ అయితే మంత్లీ 25,000 ప్రొడక్ట్ అనేది కంటిన్యూగా వస్తుందని ఎవరైనా చెప్పారా? లేదు కదా, అందరికి క్లారిటీ ఉంది కదా. వారియర్ అయితే ప్రతిసారి నెల వస్తుందని కాదు, వస్తుంది, కానీ సమ్ టార్గెట్ అనేది ఉంది. 10,000 కాదు, ఇక్కడ 10,000 కాదు. ఓకేనా, 121 PV 121 PV మీరు ఏ మంత్ కంప్లీట్ మంత్లో మీరు మ్యాచ్ చేసుకుంటే మీకు 25,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఓకేనా. నెక్స్ట్ దీంట్లో ఇంకొక మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంతవరకు దస్కాదమ్ములో ఏమేమి వచ్చేటివి కిట్లో మోరింగ్ ప్రొడక్ట్ అంటే కాదు, అంటే ఏదో ఫేస్ వాష్ రకరకాలుగా ఫేషియల్ కిట్, దస్కాదమ్ కిట్ అంటేనే ఫేషియల్ కిట్. కరెక్టా, దాంట్లో చాలా మనకు స్పాయిల్ అయి వచ్చేటివి, డ్యామేజ్ అయి వచ్చేటివి అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడేంటంటే మీకు అన్ని చాలా మనకు హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చాయి. అందరికీ తెలుసా? మీకు తెలిసింది ఏంటంటే 32B+, డైజెస్టివ్, ఇంతే కదా.
నేను నాకు కూడా తెలియకోకుండా మన సల్లా శ్రీనివాస్ గారు రూమ్కి వెళ్తే B6 ఏం సార్ అది B6 క్యాప్సల్స్ సార్ 6BK చాలా దాన్ని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు వెళ్తాను నేను వెంటనే ఆర్డర్ పెట్టుకుంటున్నాను. సో తెలిస్తే దాని యొక్క ఎక్స్ట్రానరీ ప్రొడక్ట్ అది. ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. డయాబెటిక్ కేర్ అని, స్లిమ్ కేర్ అని చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది దస్కాదాం. కరెక్టా? రెండు వస్తాయి ఒక్కొక్కటి. రెండు వస్తే ఏమవుతుందంటే ఒకటి మన పర్సనల్ యూజ్, ఇంకోటి మనం ప్రమోట్ చేద్దాం. దాని నుంచి ఏమవుతుందంటే రిజల్ట్ బట్టి ఆ ప్రొడక్ట్ అనేది మార్కెట్లోకి వెళ్తుంది. ఓకేనా? సో క్లియర్. తర్వాత దీంట్లోనే మీకు ఇంకొక ఛానల్ ఏంటంటే సపోజ్ కంపెనీ నుంచి అంటే మీకు ఫ్రాంచైజీలు ఎవరికైతే ఉన్నాయో మీ ఏరియాలో, ఫ్రాంచైజీ వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్తున్నాను నేను. ఫ్రాంచైజీ వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. మీ ఏరియాలో ఎవరైతే ఫ్రాంచైజీస్ ఉన్నాయో వారందరికీ కూడా ఎవరికైతే దస్కాదం దాని వర్త్ ఎంత 3421. కరెక్టా? 3421 అనేది అమౌంట్ అనేది వ్యాలెట్ లో మీకు డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ అయిందా? 3421 అనేది ఎవరైతే అచీవర్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అది తీసుకెళ్లి మీరు మీ ఫ్రాంచైజీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రాంచైజీలో MRP వర్త్తో మీకు నచ్చిన ప్రొడక్ట్ ని మీరు తీసుకోవచ్చు. క్లియర్? మంచి పాయింట్ కదా సార్. క్లాస్ బాగుంది. సో ఇది ఒకటి మంచి బిజినెస్ మీకు. సో అది కూడా డైజెస్ట్ అవ్వడానికి ఓకే నేను ఫాస్ట్ గా చెప్తున్నాను. సో అలాగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రాంచైజీ వాళ్ళకి. ఇలాగిచ్చినా కూడా మీ ప్రమేయం లేకుండా వాళ్ళు అచీవర్ అయి వచ్చినా కూడా మీ కమిషన్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? 32B+ ఇచ్చారు అనుకోండి, 50 రూపీస్ వస్తుంది మీకు. కరెక్టా? సో ఇలాగా మనకి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో ఇలాగా ఫ్రాంచైజీ కమిషన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఫ్రాంచైజీ వాళ్ళు కూడా ముందుకు వస్తారు. సో మనకు కూడా ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ప్రతి చోట మన వాయర్స్ ఆల్మోస్ట్ కవర్ అయ్యారు. సో ప్రతి చోట మన ప్రొడక్ట్ అందుబాటులో ఉంటుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా మన బిజినెస్ అనేది ఏంటి అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్? సో తర్వాత అదే తర్వాత లాస్ట్ తర్వాత ఇంకా నెక్స్ట్ మనకు హెల్త్ కేర్ గురించి క్లియారిటీ వచ్చింది. కరెక్టా? నెక్స్ట్ మనకు టూరిజంలో ఆల్రెడీ మనం ఉన్నాం. ఆల్రెడీ మనకు హైడ్వే రిసార్ట్లు మీరు అందరూ ఉన్నారు. అలాగే మ్యాన్షన్ మన హోటల్ ఉంది. సో ఇవి రెండు ఇవన్నీ కాకోకుండా ఇప్పుడు ఏంటంటే కొద్దిగా దీంట్లో మనకి ఏమైందంటే ఒక 50 మంది వచ్చారనుకోండి, ఫుడ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. కరెక్టా? రిసెప్షన్లో ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి చెప్పాలంటే. సో ఇబ్బందులని తీసేయడానికి కంపెనీ ఏం చేసిందంటే మనకు రీసెంట్గా ఒక వండర్ఫుల్ పెద్ద హోటల్, చాలా ఎక్స్ట్రానరీ హోటల్ ఆల్రెడీ మీరు అందరూ వాట్సాప్లో చూసింటారు. మన లాస్ట్ టైం మనం మన జీవికే గారు వీళ్ళందరూ వెళ్ళేసారు. నేను కూడా వెళ్ళింది, నాకు పని ఉండి నేను వెళ్ళలేదు. చాలా పెద్ద హోటల్, దాదాపు 100 రూమ్స్ ఉంటాయి. 240 మందిని అకామిడేట్. ఎంతమందిని? 240 మెంబర్స్ ని ఎవ్రీ డే అంటే అకామిడేట్ చేయొచ్చు అట్ ఏ టైం. ఈవెన్ దో రిసెప్షన్ లో కూడా 200 కూర్చోవచ్చు అట్ ఏ టైం. రూమ్లో లేదు, బయట వచ్చి మన మీటింగ్ కరెక్ట్ గా ఉంటే ఆడే పెట్టుకుంటూ ఉంటుంది. కరెక్టా? అలాగే ఈవెన్ దో మన కిచెన్ అంటే డైనింగ్ కూడా 200 మందిని అకామిడేట్ చేయొచ్చు. ఈవెన్ దో స్విమ్మింగ్ పూల్ లో కూడా 100 మంది అట్ ఏ టైం వెళ్ళొచ్చు. కాబట్టి దీన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా ఎంత కాన్ఫిడెంట్ గా ఉంది. ఏం చేస్తామంటే ఇదే మేము బాగుంది, మన హోటల్ ఇంకా బాగుంటుందని ప్రమోషన్ అంటే జరుగుతుంది. కరెక్టా? మంచి ప్రమోట్ మనం చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇదొక గుడ్ న్యూస్ మనకి. అది కూడా ఎప్పుడు వస్తుందంటే ఈ మంత్ లోపలే, జూన్ లోపలే మన కొత్త హోటల్ అనేది మన ఖాతాలో ఉంటుంది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ మనకు టూరిజం కూడా అయిపోయింది. సో తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే మీ అందరికీ చాలా ఇంపార్టెంట్, ఇది ప్రతి డిస్ట్రిబ్యూటర్కి ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ కంపెనీలో మనం స్టార్టింగ్ ఉన్నప్పుడు అందరూ కేవైసీ చేసుకున్నాం. కరెక్టా? అందరూ కేవైసీ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే కంపెనీ మొత్తం అంతా కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది సిస్టమ్, ఇంకా పకడ్బందీగా చేయడానికి. ఎందుకంటే చాలామంది రకరకాలుగా చేశారు. జరిగిపోయినప్పుడు వారియర్ కావాలని రకరకాల టార్గెట్స్ పెట్టి ఎలాగో చేశారు. కాబట్టి అందరూ కూడా ఈసారి ఏంటంటే మళ్ళీ ఒక్కసారి రివైజ్డ్ కేవైసీని ప్రతి ఒక్కరు రివైజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్. 7వ తేదీ తర్వాత
తర్వాత ఇది అయిపోయింది. ఇది ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే అప్డేట్ మొన్న మనం చూసారు మీటింగ్లో ఈ బైక్ కరెక్ట్ కదా? ఎస్ సార్. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మీటింగ్లో కూడా చెప్పాను. మన కంపెనీ ఏంటంటే బోర్డమై ట్రిప్ జనతా గ్యారేజ్ టైప్లో ఇక్కడ అన్ని రకముల వాహనంలో రిపేర్ చేయబడను అన్నట్టు ఇక్కడ మన కంపెనీలో కూడా అన్ని రకములైన సర్వీసులు, అన్ని రకములైన ప్రొడక్ట్స్, రాబోయే ప్రొడక్ట్స్, అప్కమింగ్ ప్రొడక్ట్స్, అప్కమింగ్ టెక్నాలజీ, ఎవ్రీథింగ్ కంపెనీ మన ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. కరెక్టా? అలాగా ఇప్పుడు ఈ బైక్స్ అనేది కూడా ఇప్పుడు ఫాస్ట్గా ఉంది కాబట్టి ఆ ఈ బైక్స్ కూడా మనం ఆల్రెడీ విన్నాం. ఆల్రెడీ సైంటిస్ట్ వచ్చారు. దీని గురించి ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఈరోజు గోల్డ్ క్లబ్ మీటింగ్లో ఈరోజు మరీ చర్చించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకు త్వరలో మనకు ఇంప్లిమెంట్ అవుతుంది. అన్నిటికంటే మించి గుడ్ న్యూస్ ఏంటంటే ఇది చాలా గుడ్ న్యూస్. ఇది ఏంటంటే సార్ అంతా బాగానే ఉంది, ఈ బైక్ ఎక్కడ దొరుకుతుంది? ఇమ్మీడియట్గా మనకు దొరకాదా? కరెక్ట్ కదా? సో దీనికి కంపెనీ ఏం చేస్తున్నారంటే మనకు హైదరాబాద్లో చాలా పెద్ద షోరూమ్, హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ మన తెలుగు స్టేట్స్ ఫస్ట్ షోరూమ్ హైదరాబాద్లో మనకు చేయబోతుంది, ఓపెన్ చేయబోతుంది. చాలా పెద్దది కాబట్టి ఎవరైనా కావాలంటే అక్కడ చూడొచ్చు ఫస్ట్. తర్వాత మనకి ఏంటంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఎవరైతే మనకు వచ్చారో సో వారికి మనకి ఈ బైక్స్ అనేది కూడా షోరూమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనకు ప్రమోషన్ అనేది ఈజీగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కంపల్సరీ ఎవరికి ఏమి కాదు, ఎవరికైనా ఇష్టం ఉంటేనే ఆప్షన్ అంతే. ఇవన్నీ కూడా నేను చెప్పేది. సో వీటన్నిటికంటే మించి తర్వాత ఏంటంటే కంపెనీ ఇది చాలా మంచి అప్డేట్ అనమాట ఇది. ఎందుకంటే మనం మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఒక కంపెనీ వాడు ఇంకో రకంగా చెప్తారు సార్ క్రిప్టో కరెన్సీ గురించి రకరకాలు ఉన్నాయి కదా మార్కెట్లో. సో కంపెనీ ఏంటంటే ఆల్రెడీ మన కాయిన్ బిఎంవైటీ కాయిన్ ఆల్రెడీ ఉంది ఫ్రెండ్స్. బిఎంవైటీ కాయిన్ క్రిప్టోలో ఉంది కాబట్టి ఇది కూడా మనకు కంపెనీ ఆల్మోస్ట్ 6 months బ్యాకే లాంచ్ చేశారు, రన్నింగ్లో ఉంది. కాబట్టి ఈ బిఎంవైటీ కాయిన్ కూడా మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ త్రూఅవుట్ ఇండియా లెవెల్లో ఇది వరల్డ్ లెవెల్లో ప్రమోట్ అవుతారు. ఇక ఉద్దేశం ఏంటంటే ఎండి గారు ఏం చెప్పారంటే రాబోయే ఒక 6 months లోపల మన యొక్క బిఎంవైటీ కాయిన్ ఆల్మోస్ట్ 40 countries మనం రీచ్ కాబోతుంది. క్రిప్టో వరల్డ్ వైడ్ అనమాట, వరల్డ్ వైడ్. ఓకేనా? కాబట్టి ఈ క్రిప్టో కాయిన్ అనేది కూడా మనం ప్రమోట్ చేసుకోబోతున్నాం. ఓకేనా? దీనికి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి, కొంతమందికి మాత్రమే తెలుసు. క్రిప్టో ఎంతమందికి తెలుసండి ఇక్కడ? ఒక్కసారి క్రిప్టో గురించి కంప్లీట్ అవగానే చూడండి. అవుట్ ఆఫ్ దీంట్లో కనీసం 5% కూడా చాలా మందికి తెలియదు. కరెక్టా? అయినా కూడా మీరు ఏంటంటే సార్ అది తెలియదు మాకు ఎందుకు అనేది లేకోకుండా ఫ్యూచర్ ఎందుకు చెప్తున్నా అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఏంటంటే మేము దాదాపు నేను 99-98 నుంచి మార్కెటింగ్లో ఉన్నాం. అప్పుడేంటంటే ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో జస్ట్ మనకి ఏంటంటే మనకి నీడ్స్ తోటి మేము అంటే హోమ్ నీడ్స్ మీరు ఇది కొని మీరు వాడుకొని వేరే వాళ్ళు చెప్తే మనకు డబ్బు వస్తుందంటే అలాగే అట్రాక్ట్ అయినా. మళ్ళీ కొద్ది రోజులకి ఇన్సూరెన్స్, మరి కొద్ది రోజులకి ఏమైందంటే హెల్త్ కేర్ సెగ్మెంట్ అయింది. మరి కొద్ది రోజుల తర్వాత మనకు ప్రజెంట్ ఏంటంటే ట్రెండ్ ఉందంటే ఇప్పుడు ఈ బైక్స్ మాదిరి. అలాగే క్రిప్టో, ఈ క్రిప్టోకి ఏంటంటే యాజ్ పర్ మన అనాలిసిస్ ప్రకారంగా రాబోయే 25 years అనదర్ 25 years క్రిప్టో అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. గ్రోత్లో చూసుకుంటే 420% గ్రోత్లో ఉంటుంది. అంత పెద్ద గ్రోత్ ఉందన్నమాట ఇక్కడ. కాబట్టి మనం ఈరోజు చేయకపోయినా రేపైనా అందరూ కూడా మన క్రిప్టో అనేది ఖచ్చితంగా ఉంటుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా నాలెడ్జ్ అవసరం. కాబట్టి ఈ నాలెడ్జ్ అనేది మనకు ఈరోజు మంది ఏంటంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉండే క్రిప్టోలో. కరెక్టా? ఎంతో ఇన్వెస్ట్మెంట్లు చేయాలా, గ్యారంటీ ఉండదు. అని మంది మాత్రం ఫ్రెండ్స్ నాకు చాలా నచ్చింది ఏంటంటే కేవలం $10తో మనం స్టార్ట్ చేయొచ్చు. $10, జస్ట్ $10 నెగ్లిజిబుల్. మనం ఎట్లా 799 ఉంది కదా అలాగా $10తో మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఎవరైనా కూడా $10తోనే రావాలి, ఇన్వెస్ట్మెంట్ లేదు ఇక్కడ. రెండవ గుడ్డేసి ఏంటంటే 149 తోటి $149 తోటి మనకు ఎంటైర్ వరల్డ్లో చాలా మనకు టూర్ ప్యాకేజెస్ ఇస్తున్నారు. అంటే 149కి అన్ని ఇస్తారని కాదు. ప్రజెంట్ ఇప్పుడు మనకు థాయిలాండ్ ఉంది కదా, $149 తోటి మనకు డైరెక్ట్గా మన ప్యాకేజ్ని మనం బుక్ చేసుకోవచ్చు. మూడో హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ కాయిన్ యూటిలిటీలో ఉంది ఆల్రెడీ. మేము చాలా కాయిన్ చూసాం యూటిలిటీ వస్తుంది అంటారు కానీ మన బిఎంవైటీ కాయిన్ ఆల్రెడీ యూటిలిటీలో ఉంది. సో ఆల్రెడీ మన ఫ్లైట్ బుకింగ్ జరుగుతుంది. ఆల్రెడీ మన ట్రావెల్స్ కూడా మనము హోటల్స్ కూడా మనం బుక్ చేసుకోవచ్చును. సో అట్లా టూరిజం ఉంది రెడీగా మనకు ఆల్రెడీ యూటిలిటీలో ఉంది. చాలా యూటిలిటీలోకి కంపెనీ తీసుకురాబోతుంది. ఓకేనా? కాబట్టి ఇవన్నీ మనకు ప్లస్ పాయింట్స్ ఉండాలి. కాబట్టి
ఇది చాలా మంచి వర్తి ప్రాజెక్ట్ అవుతుంది. దీని గురించి కంప్లీట్గా ట్రైనింగ్స్ కానీ అన్నీ కూడా మనం తీసుకొని కంప్లీట్గా మనకు నచ్చితే, మీకు ఏమైనా నచ్చితే ఇది బాగుంది సార్ ప్రాజెక్ట్ అంటే దీన్ని కూడా మీరు ఈ ఆపర్చునిటీ కింద మీరు కన్వర్ట్ చేసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇవన్నీ అప్డేట్స్ ఉన్నాయి. మనకి ఏది ఇష్టం ఉంటే అది నేను ఆల్రెడీ చెప్పాను, మనకు కంపల్సరీ ఇలాగే ఉండాలనేది లేదు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే క్రిప్టో అనేది సపరేట్గా ఉంటుంది. దీంతో ఆల్రెడీ మనకి ఏదైతే ఉందో ముందు సిస్టము అది సపరేట్గా ఉంటుంది ప్రొడక్ట్, కానీ క్రిప్టో అనేది సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. కానీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ మనకు ఆ స్ట్రక్చర్ ఉందో సేమ్ స్ట్రక్చరు ఇక్కడ కూడా మనకు ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు కొత్తగా పోయి ఏం సార్ మళ్ళీ ఇక్కడ ఇది చేసుకోవాలి టీం అనేది లేదు. ఎవరికి వాళ్ళు చేసుకుంటే కూడా $10 తోటి అందరికి ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ సిస్టమ్ ఎట్లుందంటే కెరీర్ ఎట్లా పెట్టారంటే కొద్దిగా పక్కన ఈ కెరీర్ ఎలాగ పెట్టారంటే మీరు జస్ట్ ఒక అచీవ్మెంట్కి వెళ్ళారంటే మీకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, డైలీ ఇన్కమ్ వస్తుంది. కమిట్మెంట్ 365 days కమిట్మెంట్. ఇది చాలా మంచిదండి పాయింట్. లీడర్స్కి ఏంటంటే మాకు గ్యారెంటీ ఇన్కమ్ లేదంటే ద బెస్ట్ ప్లాన్ పెట్టారనమాట. ఒకసారి మీరు అచీవ్ అయితే ఎవ్రీ డే మీకు డైరెక్ట్గా మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అలాంటి ప్లాన్ చేశారు ఫ్రెండ్స్. కాబట్టి దీని గురించి ఏంటంటే తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఫైనల్గా ఏంటంటే మీకు యాజ్ ఎ వారియర్స్గా ఎక్కడైతే ఫ్రాంచైజీలు ఉన్నాయో అక్కడ మనం ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చింది కంపెనీ, మీటింగ్స్ చేయాలి. కరెక్టా? ఫిజికల్ మీటింగ్స్ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీ టీంలో ఉన్నా కూడా అక్కడికి వచ్చి కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. మీ అనురాధ గారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడైనా కలవాలంటే కష్టం, జూమ్ మీటింగ్లు అంటే కష్టం అడగడానికి. అంటే ఫిజికల్ మీటింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఏ ఫ్రాంచైజీలో. లేదు ఆ ఫిజికల్ మీటింగ్ కెపాసిటీ పెరిగింది అనుకోండి, మీ టీంలో అక్కడ 50 మంది 100 మంది అయ్యారనుకోండి, అప్పుడేం చేస్తుందంటే కంపెనీ కూడా ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళు కూడా కొద్దిగా షేర్ తోటి. సో దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఫిజికల్ మీటింగ్ దాన్ని కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే? సో ఇలాగ మనకు అది కూడా ఒక సమస్య ఉంది, అది కూడా మనకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఫిజికల్ మీటింగ్ జరుగుతుందో దాంట్లోనే మీకు రికగ్నైజేషన్. సో దస్కాదమ్ అచీవ్ అయ్యారు, వారియర్ అచీవ్ అయ్యారు, అంటే 15,000 రివార్డ్ అచీవ్ అయ్యారు. సో ఇట్లా అందరికీ కూడా అక్కడ రికగ్నేషన్ కూడా మీకు లోకల్గానే ఇవ్వడం జరుగుతుంది. బాగుందా లేదా? సూపర్. ఇలాగే చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే ఈ బైక్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకొద్దిగా ఇంకా అంటే ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిపోయింది, ఆల్రెడీ మీటింగ్లో చెప్పాం. ఇంకొద్దిగా ఈరోజు డెప్త్గా ఉంది, దాని ప్లాన్ ఏంటి అనేది మళ్ళీ తర్వాత మనకు వస్తుంది. మన లీడర్స్ అందరూ షేర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. కాబట్టి నిజంగా నేను చెప్తున్నా, ఇంతవరకు ఏదన్నా వచ్చాం, ఎంత ఆశ వచ్చాం, చిన్న ప్రాబ్లమ్స్ తోటి అంటే అప్లయన్స్తో సమస్యలతోటి. అంటే మనకి ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ అనేది ఏంటంటే నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను, మనకి మెయిన్ మనకి ఇది కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, బాండింగ్ ఇంపార్టెంట్ టీమ్ తోటి. కరెక్టా? ఒక టీం అంటే ఒక టీమ్ లీడర్ ఎప్పుడు కూడా మనం ఎంత క్వాలిటీగా ఉండాలంటే టీం అంటే మన ఫ్యామిలీలో ఇప్పుడు మనం ఫ్యామిలీలో తీసుకొచ్చారు చాలామంది. కరెక్టా? ఎంత కేర్గా తీసుకుంటారో చెప్పండి. అందరూ కేర్గా చూసుకుంటారా లేదు? అందరూ ఫ్యామిలీ తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా. అలాగే మన టీం కూడా మనం కేర్గా తీసుకుంటే ఆ టీమే పెద్ద అసెట్ అవుతుంది. కరెక్టా? అది ఇంపార్టెంట్. ఎందుకంటే టీం అంటే నేను ఎప్పుడు కూడా చెప్తా, టీం అంటే ఏంది, స్పెల్లింగ్ ఏంటి? TEAM, టీమ్ వర్క్ కదా. టీం అంటే టుగెదర్ ఎవరీవన్ అచీవ్ మోర్. అంటే మనం అందరూ కలిస్తే సమిష్టిగా ఉంటే ఏదైనా సాధ్యమే. ఓకేనా ఫ్రెండ్స్? అది ఈరోజు సాధ్యమైంది. ఎందుకంటే యాజ్ ఎ గోల్డ్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా చాలామంది ఈరోజు దీనికోసమే వచ్చారు. మాట్లాడి వెళ్దాము, మన ఫ్యూచర్ ఏంటి, మన టీంకి మనం ఏం చెప్పాలని దీంతో ఎంతోమంది వచ్చారు. కాబట్టి మనం 3-4 రోజులు పెట్టిన ఎఫర్ట్ ఈరోజు మనకి ఒక అవుట్పుట్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవన్నీ కూడా మంచి అప్డేట్సే కదా? బాగుందా? మంచి క్లాస్ పట్టిన చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. డెవలప్ అవుతాయి. థ్యాంక్ యూ. జై బోర్డమట్రి, జై బోర్డమట్రి. థ్యాంక్ యూ. ఒకటి చెప్పలేదు అంటే దాని గురించి అప్డేట్ లేదండి సార్. మీరు ఏదైతే పేజాల అప్డేట్ ఒకటి నేను చెప్పలే. ఎందుకంటే పేజాలు మనం పోయి స్కానర్ వచ్చేసింది మీరు స్టార్ట్ చేసుకోండి అంటే ఏమవుతుందంటే ఇన్ని మంచి అప్డేట్స్ ఉండే మధ్యన సార్ చెప్తూనే ఉన్నారు సార్, అది ఎప్పటి నుంచి నేను చెప్తున్నాను మళ్ళీ రాలేదని మీకు అదే పెద్ద భూతత్వంలో మనం చూస్తాం. జనరల్గా ఎవరన్నా ఇప్పుడు రానోళ్ళు కూడా ఊరుకోండి చెప్తూనే ఉన్నారు మీరు, అసలు అది కాదు, పెట్టదు, బోర్డు బెటర్ వేస్తూ అంటారు. కాబట్టి అన్నీ వస్తాయి, అది టైం పడుతుంది. టెక్నికల్గా ఎందుకంటే సార్ చెప్పారు అన్ని యూపీఐ తోటి కనెక్ట్ కావాలి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా అన్ని పక్కాగా ఉండాలి. కంపెనీ చేసేది కాదు, కంపెనీ చేసేదంటే ఇమ్మీడియట్గా చేస్తారు.
కాబట్టి ఇదంతా కూడా టెక్నికల్గా ఫిట్ అయిన తర్వాతే మనకి ఎవ్రీథింగ్ అది కూడా వస్తుంది, అది కూడా అప్డేట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.